ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో దాత కీర్తిశేషులు కాశిరెడ్డి రఘురామన్ రెడ్డి జ్ఞాపకార్థం వారి మనుమడు కాశిరెడ్డి సాత్విక్ రెడ్డి, తండ్రి కాశిరెడ్డి రవీందర్ రెడ్డి ఆర్థిక సహాయంతో గురువారం ముదిగొండ పాత గ్రామ పంచాయతీ ఆవరణంలో ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ గుద్దెహటి చెంగయ్య మాట్లాడారు. గతించిన వారి జ్ఞాపకార్థంగా పేదలకు ఇలాంటి వైద్య శిబిరం నిర్వహించడానికి ముందుకొచ్చిన దాతల్ని అభినందిస్తున్నట్టు తెలిపారు. కంటి సమస్యతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకూడదని తరచుగా ఇలాంటి ఉచిత కంటి పరీక్షల శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ శిబిరంలో 157 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 17 మందికి శస్త్రచికిత్స నిర్వహించడానికి హైదరాబాద్ కు పంపించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుద్దెటి చెంగయ్య, ప్రధాన కార్యదర్శి కాశిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారి చిలుకూరి కాశీనాథ్, జోన్ చైర్మన్ గాజుల ఉషారాణి, లయన్స్ సభ్యులు గాజుల రాజేష్, వనం శ్రీనివాసులు, వస్కుల సత్యనారాయణ, నల్లగ సత్యనారాయణ, కుంచుకూరి లక్ష్మణ్, దినేష్, ఆప్థమాలజిస్ట్ హరి, కమలపూర్ ముదిగొండ మాజీ సర్పంచ్లు రేపాణి ఇద్దయ్య, వడ్డేపల్లి జయహింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఈ సంవత్సరం ఉచిత కంటిని ఏర్పాటు చేస్తున్నాము. మీరందరూ సకాలానికి చేయించుకొని కొంచెం సహకరించండి. ఇదే దేవరకొండ కాశిరెడ్డి రఘురామన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం కంటి పరీక్షల శిబిరం ముదిగొండ గ్రామ పంచాయతీలో లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ తరపున ఉచిత కంటి వైద్య పరీక్షలు చేస్తున్నాము. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఇందులో ట్రెజరర్, సెక్రటరీ, అలాగే మా మెడిసిన్ సార్ పేరు హరిగారు మొత్తం సహకారం చేస్తున్నారు. తప్పకుండా అందరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండకు తరఫున మీకందరికి కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇది మా సొంత గ్రామం. నా పేరు కాశిరెడ్డి రవీందర్ రెడ్డి. నేను 2 years నుంచి లయనిజంలోకి వచ్చాను. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను లయన్ సేవలు చాలా ఎంతో ఉపయోగకరంగా ఉన్నవి. పేద ప్రజలకు, అన్నార్థులకు, రోడ్డు పక్కన, వీధి పక్కన ఉన్న చిరు వ్యాపారులకు ఎన్నో రకాల సేవలు చేస్తున్నారు. దానికి ఆకర్షింపబడి నేను పోయిన సంవత్సరం అధ్యక్షుల ద్వారా నేను లయనిజంలోకి వచ్చాను. నాకు వెంటనే ఇప్పుడు సెక్రటరీగా బాధ్యతలు అప్పచెప్పారు. నేను మా ఊర్లో రెగ్యులర్గా ఇక్కడ ఊర్లోకి వస్తుంటే ఈ కంటి సమస్యలతో బాధపడుతున్న చాలామందిని చూసి ఒక నేత్ర వైద్య శిబిరం పెడితే బాగుంటుంది అనే ఆలోచన మాకు వచ్చింది. వస్తే దానికి మా అబ్బాయితో నేను సలహా చేస్తే మా అబ్బాయి వెంటనే సంతోషంగా తాతయ్య పేరు మీద పెడతాను డాడీ, నేను అన్నీ చూసుకుంటాను కానీ అని చెప్పాడు. వెంటనే మా అధ్యక్షుడిని, మా ట్రెజరర్ని, మా టీంని కలిసి ఇట్లా మా ముదిగొండలో నేత్ర వైద్య శిబిరం పెట్టాలనగానే వాళ్ళంతా కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. ఈరోజు మా ముదిగొండ గ్రామంలో ఇక్కడ మా ఫాదర్ రఘురామన్ రెడ్డి గారు సర్పంచ్గా సేవలు చేశారు. వారి గుర్తింపు కోసం వారి జ్ఞాపకార్థం ఇక్కడ వచ్చి ఈ శిబిరం నిర్వహిస్తే దాదాపు 100-150 మంది దాకా వచ్చారు. అందరు పరీక్షలు చేయించుకున్నారు. ఒక 15 మంది నుంచి 20 మంది దాకా వీళ్ళకు ఆపరేషన్ అవసరమని వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళని కూడా హైదరాబాదులోని పుష్పగిరి హాస్పిటల్కి, సికింద్రాబాద్కి పంపించి ఆపరేషన్లు కూడా చేయించడానికి మేమంతా సహకారం చేస్తాము. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దేవరకొండ కాశిరెడ్డి రఘురామన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం కంటి పరీక్షల శిబిరం ముదిగొండ గ్రామ పంచాయతీలో లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ తరపున ఉచిత కంటి వైద్య పరీక్షలు చేస్తున్నాము. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఇందులో ట్రెజరర్, సెక్రటరీ, అలాగే మా మెడిసిన్ సార్ పేరు హరిగారు మొత్తం సహకారం చేస్తున్నారు. తప్పకుండా అందరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ముదిగొండ గ్రామ
ప్రజలకు శుభోదయం, నమస్కారం. ఈరోజు ముదిగొండ పాత గ్రామ పంచాయతీ ఆవరణలో ముదిగొండ గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు కాశిరెడ్డి రఘుమారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి మనమడు యూకే వారి ఆర్థిక సహకారంతో ముదిగొండ గ్రామ పంచాయతీలో ఈరోజు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ శిబిరంలో ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అందులో అర్హులైనటువంటి వారికి హైదరాబాదు వారికి శస్త్రచికిత్స చేయించి తిరిగి వారిని వాళ్ళ గ్రామానికి చేర్చడం జరుగుతున్నది. అవసరమైనటువంటి వారు ఎవరైనా సరే ఆధార్ కార్డు తీసుకొని రేపు ఉదయం లయన్స్ కంటి ఆసుపత్రికి రావాల్సిందిగా వారికి సూచించడం జరిగింది. మరి లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ద్వారా దాదాపు 39 సంవత్సరాలుగా కొన్ని వందల గ్రామాలలో కొన్ని లక్షల మంది ప్రజలకు మేము సేవా కార్యక్రమాలను అందించడం జరుగుతున్నది. ఈ లయన్స్ క్లబ్ దేవరకొండ ద్వారా ఇప్పటి వరకు మరి విద్య, వైద్య, మరియు కుట్టు శిక్షణ, స్వయం ఉపాధి, అన్నదాన కార్యక్రమాలు మరియు పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా బెంచీలు, బీరువాలు మరియు వాళ్ళకు కావాల్సిన ఇతర సామాగ్రిని అందజేయడం జరుగుతూ ఉన్నది. మరియు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేము మరి ప్రజలకు అన్ని రకాలైనటువంటి వైద్య సౌకర్యాలు అందించడం కోసం యశోదా హాస్పిటల్ వాళ్ళతో ఉచిత మెగా వైద్య శిబిరాలను నిర్వహించి అందులో వారికి అన్ని రకాల మరి వైద్య సౌకర్యాలను కల్పించడం జరుగుతున్నది. అన్ని ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా ఉపయోగించుకోండి. మరి ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాలను వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరియు లయన్స్ క్లబ్ యొక్క సేవలను గుర్తించి ప్రజలందరూ కూడా మా సేవలను వినియోగించుకొని అందరూ కూడా లబ్ధి పొందాలని మరి త్వరలో ఇక్కడ ఒక మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించబోతున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము.